in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఆండ్రాయిడ్ 7 లేదా 7.1.1 నవ్గోట్ అప్డేట్లో మనకి స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ దొరుకుతూ ఉంది. అంటే మనకి స్క్రీన్లో ఒకేసారి రెండు అప్లికేషన్స్ని అరేంజ్ చేసుకోవడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సామ్సంగ్ S6, S7 అలాగే నోట్ 2 డివైజెస్లో అది ఎప్పటి నుంచో ఉంది. సో ఆండ్రాయిడ్లో బై డిఫాల్ట్ ఎలా కావాలో మనం ఇప్పుడు ప్రాక్టికల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెండు అప్లికేషన్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఫేస్బుక్, గూగుల్ ప్లే స్టోర్ అనే రెండు అప్లికేషన్స్ నేను ఓపెన్ చేసినప్పుడు ఏదైనా అప్లికేషన్ని సెలెక్ట్ చేసేసుకొని పైకి డ్రాగ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా పైకి డ్రాగ్ చేసినప్పుడు అది విండో అరేంజ్మెంట్ అనేది జరగటాన్ని చూడవచ్చు. చూసారు కదా, ఆటోమేటిక్గా అది పై స్క్రీన్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండు అప్లికేషన్ ఏదన్నా మనం ఓపెన్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు అప్లికేషన్ నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లే స్టోర్ ఆటోమేటిక్గా కింద స్క్రీన్లో వచ్చేసింది చూడండి. సో స్క్రోల్ చేస్తున్నా కానీ అది కింద స్క్రీన్లో ఎక్కడికే మూవ్ కావట్లేదు. అలాగే దీంట్లో వచ్చేటప్పటికే మనం పై స్క్రీన్లో వరకు మనం ఫేస్బుక్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఒకేసారి రెండు అప్లికేషన్స్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ పర్టికులర్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.